బక్సీ రిప్లేట్ రిప్లేట్ ఇది ఇంగ్లీష్ తనకి ఇదే కట్ట రిప్లేట్ అంటే అర్థమవుతలేదు నీ అవి ఇది అర్థమైతే లేదు అన్నే కదా ఇదే కదా ఏంటిరా తమ్ముడు ఈ రిప్లేట్ అంటే ఏంటి చెప్పు నీకు తెలియదారా తెలియదు నీ యూడిషనల్ ఉందా యూట్యూబ్ లేదు యూడిషనల్ ఎట్లా అనుకుంటున్నారా ఫోన్ ఉందా మన దగ్గర నేను చెప్తా ఫోన్ లేదుగా ఎట్లా చెప్పేది నా దగ్గర ఉన్నాయి నేను చెప్తా వాటు చెప్పు కొంచెం జరగటు యూడిషనల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అది కెమెరా ఆప్షన్ వస్తుంది కెమెరా ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక మనకు సెంటెన్స్ ఏది రిప్లైడ్ అంటే బదులిచ్చారు సమాధానము అర్థమైందా బదులిచ్చారు సమాధానము బదులిచ్చారు సమాధానం అంటే మనం ఇక్కడ వాయిస్ చర్చ కూడా వేసుకోవచ్చు ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ అర్థమైందా ఇక్కడ వేరే భాషలలో కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మనకు వేరే భాషలలో కూడా మనకు అన్ని తెలుసుకోవచ్చు అది షేర్ చేస్తాను అందరికి మనకి ఇక్కడ రేటింగ్ ఇచ్చేస్తాను నేను రేటింగ్ ఉంటే చేయాలి అన్న గింతేనే మంచి సింపుల్ గా ఉన్నది గింతేరా దీని బట్టి మంచి మనకు బాగా ఉపయోగాలు ఉంటాయి మా వాళ్ళకి అందరికి షేర్ చేస్తా అందరికి షేర్ చేయ మరి అందరికి చెప్పు డౌన్లోడ్ చేసుకోమని మాకు గింత చదువుకునే జాబ్ చేస్తామే అరే మొన్ననే జాబ్ అప్లై చేసిండ్రా ఏం జాబే న్యూస్ రిపోర్టర్ నెల రోజుల తర్వాత రిజల్ట్ వచ్చేసి సరే ఆల్ ద బెస్ట్ మరి మంచిగా సరే మరి నీకు కూడా ఆల్ ద బెస్ట్ రా నువ్వు మంచిగా చదువుకో సరే రైట్ మరి మిషన్ పోతుందిగా మా పొలం కాడికి అనుకుంటా ఇక అట్లా పోయేస్తా అన్న ఏంటి ఆడవాడు ఓడవాడు దొరుకుతాను అరే ఏం లేదు రమ్మన్న జాబ్ అప్లై చేసి చూసినా ఆ రిజల్ట్ వచ్చి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇంతో ముందే ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ రా ఇప్పుడే ఫస్ట్ టైం వార్తలు చదవకపోతున్నా మీకు పొలంకల్లి మిస్ వచ్చిందిగా అరే పొలంకల్లి మిస్ వచ్చింది కానీ మా వాళ్ళు ఉన్నారు అక్కడ సరే మరి రైట్ మరి మన ఆఫీస్ దారులు అన్ని మూసుకపోయినాయి ఒకటే దారి దొడ్డి దారి మన ఆఫీస్ గిజే ఉన్నట్టున్నది గారు ఉన్నది పోయారు మనకి ఇక్కడ లేదు సార్ చెప్పిండు ఇక్కడ మన న్యూస్ రిపోర్టర్ జాబ్ రైట్ అని ఫస్ట్ టైం మళ్ళా ఇక్కడ వార్తలు చెప్పుడు అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటా ఫస్ట్ అరే మన న్యూస్ ఉన్నది మరి మన మైక్ ఉన్నదా మైక్ కూడా ఉన్నది పెద్దదే కదా మైక్ రైట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి అరే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినారా ఇంటికి వదామని ఫ్రెష్ అప్ అయితే చీకట్ అయిపోయింది నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తా ఇవాళ అత్తలేనని ఇక్కడనే ఉంటా ఇంటికి కాదు మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి చెప్తావు హలో ఎక్కడున్నావురా అరే నేను ఇవాళ ఇంటికి వస్తలేనురా ఇక్కడనే ఉంటానా ఇప్పుడు నేను న్యూస్ చెప్తాను చూసినావా అది నైట్ టెలికాస్ట్ అవుతుంది చూడండి మరి మరి న్యూస్ మంచిగా ఉన్నది కొద్దిగా మీరు చూడండి చూసి చెప్పండి నాకు సరే మరి అందరు చూడండి పక్క నేను రేపు పొద్దుగా వస్తా సరే న్యూస్ వేస్తున్నానంటే ఆర్సిఎస్ ఛానల్ రా ఆర్సిఎస్ అర్థమైందా ఆర్సిఎస్ సరే మరి తప్పకుండా చూద్దాం రే అన్ని ఇప్పుడే ఫోన్ చేసిండు మా ఇంటికాడ టీవీ లేదు అమ్మతో ఎట్లా నేను ఇటు పోవాలి ఇటు పోదామన్నా అటు ఎవరింటికాడ లేదు టీవీ పెట్టి ఎటు పోవాలి నేను ఎటు పోవాలి ఆరుగాడు ఉంది ఆరుగాడు బంగ్లా ఎక్కువాలి అమ్మతో పోవాలి చెప్పున పోవాలి ఏంటైతే వ్యాన్ ఎక్క ఉన్నాడు బంగ్లా ఉన్నాడా సరే నేను పోతా చెప్పను పోవాలి అర్జెంట్ మోసాపుతావా మళ్ళీ వేస్తావా అరే టీవీ ఛానల్ ఎత్తలేదు కింద అది యూట్యూబ్ ఉందా ఎందుకురా మా అన్న వార్తలు చెప్తానట మీ అన్న కదా సీన్ లేదు వార్త చెప్తాను ఆర్సీఎస్ అని ఒకటి డేటా మొత్తం కొడతాను మీరు అన్నదమ్ములు వేసినది ఆర్సీఎస్ అంటే ఏంటి రౌడీ ఆఫీసర్ చెప్పిన కొట్టరా నాకు మొత్తం రౌడీలో ఉంటారా జోరు పెట్టినాడు వాడు రౌడీ ఉండరు వచ్చింది మీ కూడా లేడు మామిడి
ఎన్నడు చూడలే గంధ చంపరేంద్రా చూడు వచ్చిందిరా. తికమక వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త, జన్నారం ఫారెస్ట్ లో ఏనుగు యాక్సిడెంట్ అయితే చీమ పోయి రక్తదానం చేయడానికి వెళ్తుందట. వాట్సాప్ ద్వారా అందిన వార్త, ఎలుకకు పిల్లి దొరకలేదని ఎలుక అలిగిపోయి వెళ్ళిపోయిందట. అష్టచమ్మలో చంపుడు మందం దొరకలేదని అది నిజంగా చంపేసిన వ్యక్తి. ఆ దృశ్యాన్ని ప్రజలు కళ్ళ ముంగడ చూసి అల్లకల్లం అయిపోతున్న ప్రజలు. ఇప్పుడే అందిన ఫేస్బుక్ వార్త, కూరలో ఉప్పు సబ్బగా ఉందని ఉరేసుకున్న యువకుడు. తికమక వార్తలకు విరామం. నిమిషంలో వెళ్ళి సెకండ్లో వచ్చేస్తా. డోంట్ మిస్. అందమైన సబ్బుల్లో మాది మంచి సబ్బండి, గిక్కోండి రాక్కోండి. అందమైన సబ్బుల్లో మాది మంచి సబ్బండి, గిక్కోండి రాక్కోండి. సంతూర్ సబ్బు. బాపు సబ్బు అయినా బిడ్డ, నువ్వు పొద్దుగా తెచ్చిన సంతూర్ సబ్బు అయినా బాపు. అందమైన చర్మం కోసం సంతూర్ వాడండి. తికమక వార్తలకు స్వాగతం. తాజా వార్త, కరీంనగర్ జిల్లాలో ముతున అనే గ్రామంలో భారీ వర్షాలకు వడగా బొడగులు వలిగినాయి. ఊరిలో కళ్ళ దుకాణంలో బాంబు పడగా బజ్జీలకు తీవ్రమైన గాయాలైనాయి. గాయపడిన బజ్జీలను చికిత్స కోసం బండికి పంపినట్టు బజ్జీల బాబు అని చెప్పింది. ఇప్పుడే అందిన మరొక వార్త, మేక మేతలే అని మేకలు కోసుకొని తిన్న వ్యక్తి. ఇప్పుడు అందిన తాజా వార్త, దసరకు జరిగిన అందాల పోటీలలో ప్రథమ బహుమతి చీముడు ముక్కు చిలక ముక్కు వచ్చినట్లుగా అందాల పోటీ అధ్యక్షుడు దొడ్డుముక్కు దోషిగాడు తెలిపాడు. సిటీ నుంచి వచ్చిన ఇద్దరు స్త్రీలు గంగా స్నానానికి వచ్చారు. స్నానం చేయగా వారి మేకవులు పోయాయి. వారు ఒకరినొకరు చూసుకొని అక్కడెక్కడ మృతి చెందారు. ఆ మృతి చెందిన కానీ వారిని బొందబెట్టారు. ఇంతటితో తికమక వార్తలు సమాప్తం. మా తికమక వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.